అగ్రిమెంట్ భార్య పార్ట్ 3. అభిరామ్ ఆఫీసు లోపల వాతావరణం ఎప్పటిలాగే బిజీగా ఉన్నది. కరెక్ట్గా అదే సమయానికి అభిరామ్ ఆఫీస్ బిల్డింగ్ లోనికి ఎంటర్ అయ్యాడు. ఆఫీసు లోపల ఉన్న స్టాఫ్ మొత్తం, మేనేజర్ల నుండి నౌకర్ల వరకు అందరూ ఒక్కొక్కరుగా లైన్లో నిలబడి ఉన్నారు. కానీ ప్రతిరోజు అభిరామ్ను చూడగానే ఎంతో క్రమశిక్షణతో తల వంచి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పే ఆ స్టాఫ్ ఈ రోజు మాత్రం గుడ్ మార్నింగ్ అని చెప్పటం మర్చిపోయారు. వారి కళ్ళు ఆశ్చర్యంతో చాలా పెద్దవిగా మారిపోయాయి. ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందు అస్సలు నమ్మలేని ఒక విచిత్రమైన విషయం జరిగింది. వారి బాస్ అభిరామ్ ఆఫీసులో ఏ చిన్న తప్పు జరిగినా అస్సలు ఒప్పుకోడు. స్టాఫ్ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉన్నది, వాళ్ళ మేనర్స్ ఎలా ఉన్నాయి, రూల్స్ పాటిస్తున్నారా లేదా అని ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా గమనించి తేడా వస్తే ముఖం మీదే మందలించే కఠినమైన బాస్ అతను. కానీ అలాంటి డిసిప్లిన్ బాస్ ఈరోజు ఏకంగా తానే స్వయంగా ఒక నార్మల్ జాగింగ్ ట్రాక్ సూట్ వేసుకొని ఆఫీస్కు వచ్చాడు. అభిరామ్ ఆఫీసులో ఉన్న వాళ్ళ అందరినీ పూర్తిగా ఇగ్నోర్ చేస్తూ ఎవరి వైపు చూడకుండా నేరుగా తన పర్సనల్ క్యాబిన్ వైపు వెళ్ళాడు. క్యాబిన్లోనికి అడుగు పెట్టగానే దానికి అటాచ్ అయి ఉన్న బెడ్రూమ్లోనికి షవర్ చేయడానికి వెళ్ళాడు. ఎందుకంటే ఇంకొక గంటలోనే మోస్ట్ ఇంపార్టెంట్ బోర్డు మీటింగ్ ఉన్నది. నిజానికి అతని క్యాబిన్ చూస్తే ఏదో ఒక ఇంటర్నేషనల్ 7 స్టార్ హోటల్ డీలక్స్ సూట్లా మెరిసిపోతూ ఉంటుంది. అక్కడ ఉన్న కర్టెన్స్, రాయల్ ఫర్నిచర్, గోడల రంగు, వాటిపై ఉన్న కాస్ట్లీ పెయింటింగ్స్ అన్నీ కేవలం అభిరామ్కు ఇష్టమైన వైట్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లోనే ఉన్నాయి. క్యాబిన్ మధ్యలో ఒక పెద్ద కాన్కేవ్ డిజైన్ లుక్ ఇచ్చే గ్లాస్ టేబుల్, దానికి అటువైపు హై బ్యాక్ అడ్జస్టబుల్ ఆర్మ్ చైర్ ఉన్నది. ఆ చైర్ వెనుక వైపు ఉన్న గోడ మొత్తం కంప్లీట్గా గాజుతో చేసి ఉన్నది. 12వ అంతస్తులో ఉన్న ఆ క్యాబిన్ విండో నుండి చూస్తే సగం హైదరాబాద్ నగరం కళ్ళ ముందే కనిపిస్తుంది. కొద్దిసేపటి తర్వాత అభిరామ్ ప్రశాంతంగా షవర్ ముగించుకొని తనే స్వయంగా డిజైన్ చేయించుకున్న అఫీషియల్ రాయల్ సూట్ వేసుకొని వచ్చి తన చైర్లో కూర్చున్నాడు. ఎదురుగా ఫైళ్లతో రెడీగా నిలబడి ఉన్న తన పర్సనల్ అసిస్టెంట్ మిస్టర్ రవిని చూసి, రవి, ఈరోజు షెడ్యూల్ ఏమిటి అని అడిగాడు. సార్, మరో గంటలో మన ఆఫీస్ బోర్డ్ రూమ్లో మీటింగ్ ఉన్నది సార్. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ జూబ్లీ హిల్స్లోని ఒక 7 స్టార్ హోటల్లో ధర్మా గ్రూప్ వారితో మీకోసం ఒక ఇంపార్టెంట్ లంచ్ మీటింగ్ షెడ్యూల్ చేశాను సార్ అంటూ రవి ఆ రోజు అప్డేట్ ఇచ్చి ఫైల్ పట్టుకుని మౌనంగా నిలబడ్డాడు. అభిరామ్ కాస్త ఆలోచించి, ఈరోజు షెడ్యూల్లో కేవలం 2 మీటింగ్స్ మాత్రమే ఎందుకు పెట్టావు అని అడిగాడు. అది సార్, ఉదయాన్నే మీ తాతగారు రామచంద్రవర్మ గారు నాకు పర్సనల్గా కాల్ చేశారు సార్. ఈరోజు సాయంత్రం మీటింగ్స్ అన్నీ రేపటికి పోస్ట్ పోన్ చేయించమన్నారు అని చెప్పాడు రవి. అది విన్న అభిరామ్ ఏమాత్రం ఆశ్చర్యపడకుండా చాలా కూల్గా, రీజన్ అని అడిగాడు. సార్, ఈరోజు సాయంత్రం వర్మ విల్లాలో మిస్టర్ చక్రధర్ కుటుంబంతో మీకు ఒక స్పెషల్ ఫ్యామిలీ డిన్నర్ మీటింగ్ ఉన్నది సార్. అందుకనే తాతగారు సాయంత్రం 5 గంటలకల్లా మీరు ఎలాంటి పనులు పెట్టుకోకుండా డైరెక్ట్గా విల్లాకు చేరుకోవాలి అని ఆర్డర్ వేశారు సార్ అని చెప్పాడు రవి. అభిరామ్ ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఆలోచించి, సరే, నేను కరెక్ట్ టైంకు విల్లాకు వస్తాను అని తాతయ్యకు ఇన్ఫార్మ్ చేయి అని అన్నాడు. తర్వాత కొద్దిసేపు ఆగి, ఇప్పుడు మీటింగ్కు అన్ని ప్రిపేర్ చెయ్యి, నేను బోర్డ్ రూమ్కి వస్తాను అని అన్నాడు. కానీ రవి ఇంకా అక్కడే నిలబడి ఉన్నాడు. అతని ముఖంలో ఏదో ఆందోళన కనిపిస్తోంది. ఏదో ఒక ముఖ్యమైన విషయం అభిరామ్కు చెప్పాలి అని చూస్తూ దాన్ని ఎలా చెప్పాలో, చెబితే బాస్కు కోపం వస్తుందేమోనని అర్థం కాక తడబడుతూ ఉన్నాడు. అభిరామ్ కళ్ళు మూసుకుని ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ రవి కదలికను గమనించి, మిస్టర్ రవి, ఇంకా ఏమైనా చెప్పాలా, ఏమిటి ఆ తడబాటు అన్నాడు చాలా సీరియస్గా. రవి గొంతు సర్దుకొని, సార్, మీరు గత 4 ఏళ్లుగా వైజాగ్లో వెతుకుతూ ఉన్న ఆ అమ్మాయి గురించి మన దగ్గర కేవలం ఒక చిన్న పెన్సిల్ స్కెచ్ మాత్రమే ఉన్నది సార్. అది కూడా ఆ నైట్ మీరు చెప్పిన వివరాల ప్రకారం మన ఆర్టిస్ట్ వేసినది. ఆమె పేరు కూడా మనకు తెలియదు. అందుకే సార్, నా చిన్న సలహా, ఆమె అసలు ఈ ప్రపంచంలో లేనట్టు, లేదా ఆ రాత్రి జరిగిన సంఘటన వల్ల ఆమె కేవలం మీ ఊహలో మాత్రమే ఉన్నట్టు ఉండవచ్చా సార్? తన కోసం ఇంకా వెతకడం టైం వేస్ట్ ఏమో సార్
అన్నాడు కాస్త భయపడుతూ. అది విన్న అభిరామ్ కళ్ళు మూసుకునే ఉన్నాడు. ముఖంలో ఎలాంటి హావభావాలు చూపించలేదు. ఏ సమాధానం ఇవ్వలేదు. బాస్ నుండి ఎలాంటి జవాబు రాకపోవటంతో రవి ఇక అక్కడ నిలబడలేక మెల్లిగా క్యాబిన్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. రవి వెళ్ళిపోయాక అభిరామ్ కూడా ఆలోచించాడు. నిజమే, ఇది నా భ్రమే కావచ్చు. ఆ రాత్రి నేను చాలా విపరీతంగా డ్రింక్ కూడా చేశాను. బహుశా నా మనసు నన్ను మోసం చేస్తోందా అనుకుంటూ కొద్దిసేపు ఆలోచించి ఆ పాత విషయాన్ని పక్కన పెట్టి మళ్ళీ తన బిజినెస్ పనిలో నిమగ్నమయ్యాడు. ఈరోజు ఆఫీసులో పనులు కూడా తక్కువగానే ఉన్నాయి. అనుకున్నట్టుగానే లంచ్ టైంలో ధర్మా గ్రూప్తో మీటింగ్ కూడా సక్సెస్ఫుల్గా ముగించేశాడు. మీటింగ్స్ అన్నీ అయిపోయాక, సార్, ఇప్పుడు ఆఫీసులో వేరే పని ఏమీ లేదు, మిమ్మల్ని వర్మ విల్లా దగ్గర డ్రాప్ చేయాలా సార్ అని అడిగాడు రవి. అభిరామ్ కొద్దిసేపు ఆలోచించి, అవును పద అన్నాడు. జూబ్లీ హిల్స్లోని ఆ 7 స్టార్ హోటల్లో లంచ్ మీటింగ్ ముగించుకొని అభిరామ్ రవి ఇద్దరు బయటకు వచ్చారు. రవి కారు ఎక్కి డ్రైవింగ్ సీట్లో కూర్చొని స్టార్ట్ చేశాడు. ఆ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లోని పెద్ద బిజినెస్ హబ్ దాటి కారుని మెయిన్ రోడ్డు పైనకు తీసుకుని వస్తూ ఉండగా ట్రాఫిక్ జామ్ అయి ఉన్నది. రోడ్డు మధ్యలో జనాలు గుమిగూడి ఉన్నారు. రవి ఏమైనదో చూడటానికి కారులో నుంచి దిగి బయటకు వచ్చాడు. అక్కడ ఒక స్కూటీ, ఒక బైకు ఢీకొన్నాయి. ఆ 2 వాహనాల ఓనర్లు రోడ్డు మధ్యలో నిలబడి గట్టిగా గొడవ పడుతూ ఉన్నారు. ఆ గొడవను చూడటానికి జనం ఆగారు. అయితే ఆ గొడవ చూస్తూ ఉన్న రవికి అకస్మాత్తుగా ఏదో గుర్తుకు వచ్చింది. అతను ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి చూశాడు. వెంటనే కంగారుగా పరిగెత్తుకుంటూ అభిరామ్ కూర్చున్న కార్ డోర్ దగ్గరకు వచ్చి, సార్ సార్ వెంటనే కారులో నుంచి బయటకు రండి, ప్లీజ్ సార్, ఒక్కసారి బయటకు రండి అన్నాడు. అతని ముఖంలోని కంగారు, ఎగ్జైట్మెంట్ చూసి అభిరామ్ కారు దిగి బయటకు వచ్చాడు. రవి ఏమాత్రం ఆలస్యం చేయకుండా అభిరామ్ చేతిని గట్టిగా పట్టుకుని ఆ గొడవ జరుగుతున్న దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. జనం మధ్యలో ఉన్న ఒక నిర్దిష్టమైన వైపు చెయ్యి చూపించాడు. అక్కడ నిలబడి ఉన్న ఆ అమ్మాయిని చూసి అభిరామ్ గుండె ఒక్క క్షణం కొట్టుకోవటం ఆగిపోయింది. అభిరామ్ జీవితంలో ఎప్పుడూ లేనంతగా ఆశ్చర్యపోయాడు. కొన్ని క్షణాల పాటు ఆమె వంక అలానే రెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత అతని ముఖంలో ఎప్పుడూ లేని ఒక అద్భుతమైన ప్రశాంతమైన చిరునవ్వు వచ్చి చేరింది. అతను పక్కనే ఉన్న రవి వైపు తిరిగి, రవి, ఆ అమ్మాయి పూర్తి వివరాలు, బయోడేటా ఈరోజు సాయంత్రం కల్లా నాకు తెలియాలి, అంతే అని పవర్ఫుల్గా చెప్పి కారు తాళాలు తీసుకొని రవిని అక్కడే వదిలేసి తానే స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ చాలా సంతోషంగా విల్లాకు చేరుకున్నాడు. వర్మ విల్లాలోనికి అభిరామ్ కారు వచ్చి ఆగింది. కారు దిగి లోనికి వస్తూ ఉన్న అభిరామ్ను చూసి ఇంటి సభ్యులందరూ చాలా ఆశ్చర్యపోయారు. రామచంద్ర వర్మ గారైతే అభిరామ్ను సాయంత్రం 5 గంటలకు రమ్మంటే అసలు వస్తాడు అని కూడా అనుకోలేదు. కానీ ఇక్కడ గడియారంలోని ముళ్ళులు ఇంకా మధ్యాహ్నం 3 కూడా కొట్టలేదు. అప్పుడే అభిరామ్ ఇంట్లో ఉన్నాడు. అంతేకాదు, అభిరామ్ ఈరోజు చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే గత 4 ఏళ్లుగా తను రాత్రి పగలు ఎవరి కోసమైతే కళ్ళు కాయలు కాచేలా వెతుకుతూ ఉన్నాడో ఈరోజు ఆ అమ్మాయే అతని కళ్ళ ముందుకు వచ్చింది. అతని ముఖంలోని ఆ వెలుగు, సంతోషం చూస్తూ ఉంటే ఇంటి సభ్యులకు అతను ఈరోజు మళ్ళీ బిజినెస్లో ఏదో ఒక హిస్టారికల్ ఇంపార్టెంట్ డీల్ క్రాస్ చేసి వచ్చాడు అని అనిపిస్తుంది. రామచంద్ర వర్మ గారితో పాటు ఇంటి సభ్యులు అందరూ కూడా తీవ్రమైన గందరగోళంలో ఉన్నారు. అసలు అభిరామ్కు ఈ సాయంత్రం జరగబోయే చక్రధర్ ఫ్యామిలీ డిన్నర్ మీటింగ్ గురించి తెలుసా లేదా అని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు. అప్పుడే వాళ్ళంతా ఒక నమ్మలేని దృశ్యం చూశారు. అభిరామ్ విల్లా లోనికి రాగానే తన గదిలోనికి వెళ్లకుండా నేరుగా కిచెన్ వైపు వెళ్ళాడు. అక్కడ ఉన్న వార్డ్రోబ్ నుండి ఒక ఏప్రాన్ తీసి వేసుకుంటూ, నేను కొద్దిసేపు ఇక్కడ గ్యాస్ స్టవ్ యూజ్ చేయొచ్చా అని అక్కడి హెడ్ చెఫ్ను చాలా పొలైట్గా అడిగాడు. అంతటి టాప్ బిజినెస్ మ్యాన్ కిచెన్లోనికి వచ్చి ఏప్రాన్ కట్టుకోవటం చూసి ఆ షెఫ్ కొద్దిసేపు భయంతో, ఆశ్చర్యంతో తడబడ్డాడు. తర్వాత ధైర్యం చేసి, సార్, మీకు ఏం కావాలో చెప్పండి సార్, నేనే 2 నిమిషాల్లో టేస్టీగా చేసి మీ రూమ్కు పంపిస్తాను అన్నాడు వణుకుతో. అది విని అభిరామ్ మనస్ఫూర్తిగా నవ్వుతూ, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం,
నాకు అప్పుడప్పుడు కుకింగ్ చేయటం అంటే చాలా ఇష్టం అంటూ ఫ్రిడ్జ్ నుండి పాలు కాఫీ పౌడరు తీసి తన కోసం తానే స్వయంగా ఒక స్ట్రాంగ్ హాట్ కాఫీ చేసుకున్నాడు. దానిని చేత్తో పట్టుకుని మెట్లు ఎక్కుతూ పాట పాడుకుంటూ తన రూమ్కు చేరుకున్నాడు. మిగతా ఇంటి సభ్యులు మరియు అక్కడ ఉన్న నౌకర్లు అందరూ అభిరామ్ యొక్క ఈ సరికొత్త హ్యాపీ యాంగిల్ చూసి ముక్కున వేలు వేసుకున్నారు. అతను వెళ్ళిపోయాక అప్పుడే అక్కడ పనిచేస్తూ ఉన్న ఒక అమ్మాయి పక్కనే ఉన్న మరి ఒకరితో గొంతు తగ్గించి ఇలా అన్నది, అక్క, నాకు ఈరోజు చిన్నబాబును చూస్తూ ఉంటే ఏదో పెద్ద శని గ్రహణం వదిలిపోయినట్టు అనిపిస్తుందక్క. ఇన్నేళ్లలో ఈరోజే ఆయన ముఖంలో ఇంతటి నిజమైన సంతోషాన్ని నేను చూస్తున్నాను అని చెప్పింది. ఆ మాట విని రెండో పని అమ్మాయి చుట్టూ చూసి ఇలా అన్నది, నిజమేనే, అంత పెద్ద ఐశ్వర్యవంతుల వెనక ఉండే శత్రువులు, వాళ్ళు కుళ్ళుతో పెట్టే శాపనార్థాలు కూడా అంతే ఘోరంగా ఉంటాయి. అవి అంత త్వరగా వదలవు. కానీ ఈరోజు చిన్నబాబు ముఖంలో ఏదో తెలియని కళ కనిపిస్తోంది అన్నది. ఇలాగే పనివాళ్ల మధ్య అభిరామ్ గురించి రకరకాల గుసగుసలు ముచ్చట్లు నడుస్తూనే ఉన్నాయి. గడియారంలో సమయం మెల్లగా కదులుతూ సాయంత్రం 5 గంటలయ్యింది. కిచెన్ నుండి వస్తూ ఉన్న రకరకాల రాయల్ వంటకాల సువాసనలు చూస్తూ ఉంటే ఈరోజు విల్లాలో ఎవరి కోసమో చాలా స్పెషల్ వంట జరుగుతున్నట్లు అర్థమవుతోంది. ఇక్కడ పై అంతస్తులోని ఒక రూమ్లో మాయ చాలా కంగారుగా టెన్షన్తో గదిలో అటు ఇటు తిరుగుతూ తనలో తాను పిచ్చిదానిలా మాట్లాడుకుంటూ ఉన్నది. ఈ సుమతి అత్తయ్య అసలు ఏం చేస్తుందో, ఏం ప్లాన్ వేస్తుందో నాకేమీ అర్థం కావటం లేదు. తాతయ్య రామచంద్రవర్మ గారి ముందు నిలబడితే నోరు విప్పదు, పిల్లిలా ఉంటుంది. కానీ ఒంటరిగా నా గదిలో ఉన్నప్పుడు మాత్రం పెద్ద పెద్ద మాటలు, భారీ డైలాగులు చెప్తుంది. అసలు ఈరోజు చక్రధర్ ఫ్యామిలీ వస్తూ ఉంటే ఇంట్లో ఉండి పనులు చూసుకోవలసినది పోయి ఉదయం నుండి ఎక్కడికో మాయమైందో ఏమో. ఒకవేళ తాతయ్య గనక ఆ చక్రధర్ కూతురుతో అభిరామ్ సంబంధం ఖాయం చేసేస్తే నా పరిస్థితి ఏమిటి, నా లైఫ్ ఏమైపోవాలి అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉన్నది. ఆ చక్రధర్ కూతురుతో ఈ వర్మ వీళ్ళ సంబంధం ఎప్పటికీ జరగదు అంటూ సుమతి గంభీరంగా క్రూరమైన చూపుతో తలుపులు తోసుకుని లోనికి వచ్చింది. ఆమెను చూడగానే మాయ పరిగెత్తుకుని వెళ్ళి, అత్తయ్య, మీరు అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు ఉదయం నుండి? ఒకవేళ ఆ చక్రధర్ కూతురికి తాతయ్య ఓకే అని చెబితే నా పరిస్థితి ఏమిటి? నేను ఇక్కడ ఎంత ఆందోళన చెందుతున్నానో మీకు తెలుసా అన్నది. అది విని సుమతి తన ముఖంపై ఒక కన్నింగు నవ్వు నవ్వుతూ, అలా నేను ఎప్పటికీ జరగనివ్వను మాయ. ఎందుకంటే నేను ఏది ప్లాన్ చేస్తానో, ఏది ఆలోచిస్తానో ఈ వర్మ విల్లాలో అదే జరుగుతుంది. నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు అని ధీమాగా చెప్పి సుమతి తన ఫోన్ తీసి ఎవరికో కాల్ చేసింది. అవతల వ్యక్తి ఫోన్ ఎత్తగానే గొంతు మార్చి, హలో వినోద్, సరిగ్గా సాయంత్రం 7 గంటలకు నేను చెప్పిన ఆ పని క్లోజ్ అయిపోవాలి. ఆ తర్వాత నీకు దక్కవలసిన డబ్బు నీకు దక్కుతుంది, అంతే అని చెప్పి ఫోన్ కట్ చేసింది. ఆ తర్వాత మాయా వైపు చూసి ఒక విషపూరితమైన నవ్వు నవ్వుతూ, ది గేమ్ విల్ స్టార్ట్ నౌ, ఆట ఇప్పుడే మొదలయ్యింది అన్నది. సరిగ్గా సాయంత్రం 6 గంటలు దాటింది. మిస్టర్ చక్రధర్ తన భార్య మరియు కూతురుతో కలిసి వర్మ విల్లాకు వచ్చారు. 2 కుటుంబాల సభ్యులు కలిసి హాల్లోని సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడే అభిరామ్ కూడా కిందకు వచ్చి వారితో పాటు కూర్చున్నాడు. అందరూ బిజినెస్, షేర్ మార్కెట్ మరియు ఇతర విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. సరిగ్గా అప్పుడే మిస్టర్ రవి చేతిలో ఒక ఫైల్ పట్టుకుని లోనికి వచ్చాడు. అది చూసి రామచంద్ర వర్మ గారు కాస్త అసంతృప్తిగా ఇలా అన్నారు, అరే రవి, ఆఫీస్ పని ఆఫీస్ వరకే ఉంచండి. మనిషికి కేవలం ఈ సాయంత్రం సమయమే దొరుకుతుంది కుటుంబంతో ప్రశాంతంగా గడపటానికి. ఇప్పుడు ఏమిటి ఆ ఫైళ్ళు అన్నారు. సరే సార్ అది చాలా ఇంపార్టెంట్ అని రవి ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే అంతకంటే ముందే అభిరామ్ మధ్యలోనే అందుకొని, తాతయ్య, ఆ ఫైల్ను నేనే అర్జెంటుగా ఆఫీస్ నుండి తెప్పించాను. రేపు మార్నింగ్ ఒక ఇంపార్టెంట్ డీల్ ఉన్నది. మీరు చక్రధర్ గారితో మాట్లాడుతూ ఉండండి, నేను కొద్దిసేపట్లో వస్తాను అని చెప్పి రవికి సైగ చేసి ఆ ఫైల్ తీసుకుని తన రూమ్ వైపు నాకు వెళ్ళాడు. హాల్లో చక్రధర్ గారు రామచంద్రవర్మ గారి వైపు చూస్తూ, రామచంద్రవర్మ గారు, ఈరోజు మమ్మల్ని సడన్గా పూర్తి ఫ్యామిలీతో డిన్నర్కు పిలిచారు. మాకు ఏమీ అర్థం కాలేదు సార్ అన్నారు నవ్వుతూ.
రామచంద్ర వర్మ గారు ఒక దీర్ఘమైన నిట్టూర్పు వదులుతూ, నిజానికి నేను అభిరామ్ కోసం ఒక మంచి అమ్మాయిని వెతుకుతున్నాను చక్రధర్ గారు. అతనికి కూడా ఒక అందమైన ఫ్యామిలీ ఉండాలి అని నా కోరిక. బిజినెస్లో వాడు ఊహించనంత అభివృద్ధి సాధించాడు. నెంబర్ 1 అయ్యాడు. ఇప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవలసిన వయసు వచ్చింది అని అన్నారు. ఇది విని చక్రధర్ గారు ఎంతో సంతోషిస్తూ, రామచంద్ర వర్మ గారు, ఇది మాకు చాలా సంతోషకరమైన విషయం సార్. మీరు నా కూతురిని మీ అంతటి పెద్ద స్థాయికి, మీ ఇంటికి కోడలిగా అర్హురాలు అని భావించినందుకు చాలా థ్యాంక్స్ అన్నారు. ముందు అభిరామ్కు మీ కూతురు నచ్చాలి, ఆ తర్వాత మేము ముందుకు వెళతాము అన్నారు రామచంద్ర వర్మ గారు. చక్రధర్ గారు తల ఊపి, ఖచ్చితంగా మీరు ఎలా చెబితే అలానే చేస్తాము అని అన్నారు. ఇటు పై అంతస్తులో అభిరామ్ తన రూమ్లోని సోఫాలో కూర్చొని రవి తెచ్చిన ఆ ఫైల్ను చాలా నిశితంగా చూస్తూ ఉన్నాడు. రవి ఎప్పటిలానే అతని ముందు చేతులు కట్టుకుని నిలబడి ఉన్నాడు. కొద్దిసేపటి తరువాత అభిరామ్ ఆ ఫైల్ను గట్టిగా మూసేస్తూ, మిస్టర్ రవి, ఇది కేవలం ఆమె బయోడేటా మాత్రమేనా? ఇంతకంటే ఆమె గురించి మన ఎంక్వైరీలో ఇంకేమీ దొరకలేదా అని అడిగాడు. రవి గొంతు సర్దుకొని, సార్, ఆ అమ్మాయి పేరు శివాని. ఆమె పుట్టిన ఊరు, పెరిగినది అంతా ఈ హైదరాబాదులోనే సార్. ప్రస్తుతం ఆమె తన బాబాయ్ పిన్నితో కలిసి వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. ఆమె తల్లిదండ్రులు ఒక దారుణమైన రోడ్డు ప్రమాదంలో మరణించారు సార్. ప్రస్తుతం ఆమెకు ఈ ప్రపంచంలో తనది అని చెప్పుకోవటానికి కేవలం తన ప్రాణమైన చెల్లెలు మాత్రమే ఉన్నది సార్. కానీ సార్, ఆమె చెల్లెలకు హార్ట్ ప్రాబ్లం ఉన్నది. అర్జెంటుగా హార్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేయవలసిన అవసరం ఉన్నది. దానికి హాస్పిటల్లో చాలా డబ్బు ఖర్చవుతుంది. అంత డబ్బు ఆమె దగ్గర లేదు. అందుకే తన చెల్లెలి వైద్యం కోసం, మందుల ఖర్చు కోసం ఆ శివాని పార్ట్ టైం జాబ్స్ చేస్తోంది సార్. శివాని తన బాబాయ్ వాళ్ళ సొంత ఇంట్లోనే ఉంటున్నప్పటికీ ఆమె ప్రతి నెల తన బాబాయ్ వాళ్లకు కరెక్ట్ టైంకు ఇంటి అద్దె కూడా చెల్లించవలసి ఉంటుంది సార్. ఆమె బాబాయి పిన్ని చాలా కఠినమైన వాళ్ళు సార్. మరియు సార్, ఆమె చదువులో చాలా క్లెవర్. ప్రస్తుతం హైదరాబాద్ యూనివర్సిటీలో ఫుల్ స్కాలర్షిప్ పై డ్రెస్ డిజైనింగ్ కోర్సు చేస్తోంది. దానితో పాటే అక్కడ ఖాళీ సమయంలో లైబ్రరీలో కూడా పార్ట్ టైం జాబ్ చేస్తోంది సార్. ప్రస్తుతానికి ఆమె గురించి ఇంతే తెలిసింది సార్ అని చెప్పి మౌనంగా నిలబడ్డాడు రవి. అభిరామ్ ఆ ఫైల్పై చేయి వేసి ఒక దీర్ఘమైన నిట్టూర్పు విడుస్తూ, కళ్ళల్లో ఒక నమ్మకమైన మెరుపుతో, శివాని, వీ విల్ మేట్ సూన్, మనం చాలా త్వరలోనే కలవబోతున్నాం అని మనసులోనే అనుకున్నాడు. ఇటు సుమతి తన మైండ్లో వేసుకున్న ప్లాన్ను కరెక్ట్గా రాత్రి 7 గంటలకు అమలు చేయటానికి క్షణానికోసారి పదే పదే హాల్లోని గడియారంలోని ముళ్ళల వైపు చూస్తూ తీవ్రమైన ఉత్కంఠతతో ఎదురు చూస్తూ ఉన్నది. అభిరామ్ ఫైల్ పక్కన పెట్టి ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ ఇలా అన్నాడు. రవి, ఎప్పుడే ఈ క్షణమే హైదరాబాద్లో ఉన్న బెస్ట్ టాప్ కార్డియాలజిస్ట్తో అర్జెంటుగా అపాయింట్మెంట్ తీసుకో. శివాని సిస్టర్కు కావలసిన బెస్ట్ ట్రీట్మెంట్ అంతా మనమే దగ్గరుండి ఇప్పించాలి. దానికి ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఆ బాధ్యత మనదే అన్నాడు. ఓకే సార్, మీరు అస్సలు టెన్షన్ పడకండి. నేను ఈ రోజు నుండే ఆ హాస్పిటల్ పని మొదలు పెడతాను సార్ అని నమ్మకంగా చెప్పాడు రవి. కానీ మళ్ళీ అంతలోనే ఏదో గుర్తుకు వచ్చి, సార్, తప్పుగా అనుకోకపోతే ఒక మాట చెప్పనా సార్ అన్నాడు తడబడుతూ. అభిరామ్ నుండి చెప్పు అన్నట్లుగా కనుబొమ్మలు ఎగరేస్తూ సైగ రావటంతో రవి మెల్లగా గొంతు విప్పాడు. సార్, కింద హాల్లో మిస్టర్ చక్రధర్ ఫ్యామిలీ మొత్తం వచ్చి కూర్చొని ఉన్నారు సార్. బహుశా మీ తాతయ్య గారు మీ పెళ్లి సంబంధం ఖాయం చేయడానికే వారిని పిలిపించి ఉంటారు. మరి మీరేమో ఇక్కడే ఉన్నారు, కిందకు వెళ్ళటం లేదు. మరి ఈ పెళ్లి గురించి మీ నిర్ణయం ఏమిటి సార్ అని అడిగాడు. అభిరామ్ కూల్గా సోఫాలో వెనక్కు ఆనుకొని, మిస్టర్ రవి, తాతయ్య రాసిన ఆ వీలునామా గురించి మీకు ఆల్రెడీ తెలుసు కదా. అలాంటప్పుడు నా 4 సంవత్సరాల కష్టం ఇలా వదిలేలేను అన్నాడు. కానీ సార్, కింద తాతయ్య గారు అని రవి ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే అభిరామ్ అతని మాటను మధ్యలోనే ఆపేసి సోఫాలో నుండి టక్కున లేచి నిలబడుతూ, మిస్టర్ రవి, మీకు ఇప్పుడు నేను ఏ పని అయితే అప్పగించానో కేవలం ఆ పని మీద మాత్రమే మీరు దృష్టి పెట్టండి, మిగతాది నేను చూసుకుంటాను అన్నాడు ఆర్డర్ వేస్తున్నట్లుగా. అలా చెప్పి అభిరామ్ గది నుండి బయటకు వెళ్ళిపోయాడు.
రవి చాలా గందరగోళంగా ఆలోచిస్తూ అతని వెనకే నడుస్తూ వస్తూ ఉన్నాడు. అతను మనసులో అభిరామ్ సార్ నిజంగా చాలా వింత మనిషి. అసలు అతన్ని ఈ ప్రపంచంలో ఎవరూ అర్థం చేసుకోలేరు. బాబోయ్, 4 సంవత్సరాలుగా ఆ అమ్మాయి కోసం పిచ్చివాడిలా వెతుకుతూ ఉంటే ఆమెను చూడగానే మొదటి చూపులోనే విపరీతమైన ప్రేమలో పడ్డారేమో అని అనుకున్నాను. కానీ ఈరోజు ఆమె దొరికితేనేమో కనీసం ఆమె ముందుకు వెళ్ళి మాట్లాడకుండా కేవలం ఆమె చెల్లెకు ట్రీట్మెంట్ మాత్రమే చేయిస్తున్నారు. పైగా కింద తాతయ్య మెచ్చిన అమ్మాయితో పెళ్లికి కూడా సైలెంట్గా హా అంటున్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఏమిటో ఈయన మైండ్ గేమ్ అని అనుకున్నాడు. సరిగ్గా అప్పుడే మిస్టర్ రవి, అంతగా పనికిరాని బుర్ర పాడైపోయే ఆలోచనలు చేయకండి. లేదు అంటే వయసు రాకముందే చాలా త్వరగా ముసలి వాళ్ళు అయిపోతారు అంటూ నడుస్తూనే అభిరామ్ వెనక్కు చూడకుండా అనటంతో రవి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. కళ్ళని పెద్దవి చేసే, బాబోయ్, అభిరామ్ సరుకు వెనక కూడా ఏమైనా కళ్ళు ఉన్నాయా ఏమిటి? నేను మనసులో ఏదో ఆలోచిస్తున్నాను అని కనీసం వెనక్కు తిరిగి చూడకుండానే ఎలా కనిపెట్టేశారు అని భయపడుతూ మనసులోనే అనుకుంటూ త్వరగా అభిరామ్ అడుగుల్లో అడుగులు వేస్తూ మెట్లు దిగి కిందకు వచ్చాడు. కరెక్ట్గా అదే సమయానికి వర్మ విల్లాలోని క్లాక్లో గడియారం రాత్రి 7 గంటలయ్యింది అని సంకేతం ఇస్తూ పెద్దగా శబ్దం చేశాయి. గడియారంలోని సమయం 7 అవగానే సోఫాలో కూర్చున్న సుమతి ముఖంలో విషపు నవ్వు వచ్చి చేరింది. ఆ నవ్వును చూసి పక్కనే ఉన్న మాయ కళ్ళు తిప్పుతూ సైకిలతో, అత్తయ్య ఏమైంది, ప్లాను సక్సెస్ అయిందా అని అడిగింది. సుమతి కూడా ఎవరు గమనించకుండా కళ్ళతోనే, ఇంకొద్దిసేపు వేచి ఉండు, అసలు సినిమా ఇప్పుడే వస్తుంది అని సైగ చేసింది. సరిగ్గా సుమతి సైగ చేసిన మరుక్షణమే విల్లా మెయిన్ డోర్ బెల్ డింగ్ డాంగ్ అంటూ గట్టిగా మోగింది. ఒక్కసారిగా అక్కడ హాల్లో ఉన్న అందరి చూపులు డోర్ వైపునకు వెళ్ళాయి. ఒక నౌకరు వెళ్ళి మెయిన్ డోర్ తీయగా అవతల వైపు మోడ్రన్ బట్టలు వేసుకున్న ఒక కాలేజ్ అబ్బాయి నిలబడి ఉన్నాడు. అతను చాలా పంతంగా లోనికి వచ్చి తాను అర్జెంటుగా పెద్ద అయిన రామచంద్రవర్మ గారిని కలవాలి అని చెప్పాడు. నౌకరు అతన్ని హాల్లోనికి తీసుకుని వచ్చి, సార్, మిమ్మల్ని ఎవరో ఓ వ్యక్తి కలవాలట సార్ అని రామచంద్ర వర్మ గారితో చెప్పాడు. రామచంద్ర వర్మ గారు చక్రధర్ ఫ్యామిలీతో మాట్లాడుతూ ఉండటం వల్ల కాస్త డిస్టర్బ్ అయ్యి, ఇక్కడ ఈ సమయంలోన ఎవరతను, లోనికి పిలువు అన్నారు గంభీరంగా. వెంటనే ఆ అబ్బాయి ఎంతో ఓవర్ యాక్షన్ చేస్తూ వారి ముందు వచ్చి ధీమాగా నిలబడ్డాడు. కానీ అతన్ని చూడగానే ఎదురుగా సోఫాలో కూర్చున్న మిస్టర్ చక్రధర్ ముఖం ఒక్కసారిగా తెల్లబడిపోయింది. ఆ అబ్బాయి అందరి వైపు చూస్తూ, హలో సార్, నా పేరు రాజ్, నేను ఇక్కడ ఉన్న మిస్టర్ చక్రధర్ గారి కూతురు చదువుతున్న అదే కాలేజీలోనే చదువుతున్నాను. మేమిద్దరం గత కొంతకాలంగా ఒకరిని ఒకరు చాలా ప్రాణంగా ప్రేమించుకున్నాం. అస్సలు విడిచి ఉండలేం. అందుకే మేమిద్దరం త్వరలోనే పెళ్లి కూడా చేసుకోవాలి అని అనుకుంటున్నాము సార్ అన్నాడు. ఆ మాట వినగానే చక్రధర్ గారికి మైండ్ బ్లాక్ అయిపోయింది. అవమానంతో కోపంతో ఊగిపోతూ సోఫాలో నుండి లేచి ఆ అబ్బాయి దగ్గరకు వచ్చి దారుణంగా అతని చెంప మీద గట్టిగా కొట్టారు. రేయ్, నీ హద్దుల్లో నువ్వు ఉండు. అసలు మా అంతటి పెద్దవాళ్ల ముందు నిలబడే అర్హత స్తోమత కూడా లేవు నీకు. అలాంటిది మా ఇంటి ఆడపిల్ల గురించి పెళ్లి గురించి మాట్లాడుతున్నావా? ఎంత ధైర్యంరా నీకు? ఇక్కడ నుండి నడువు అని గట్టిగా అరిచారు. ఆ అబ్బాయి తన చెంప మీద చెయ్యి పెట్టుకొని, సార్, నన్ను కొడితే నిజం మారిపోదు సార్. మీ కూతురు ప్రెగ్నెంట్. ఆ కడుపులో బిడ్డకు తండ్రిని నేనే సార్ అన్నాడు. ఆ మాట వినగానే హాల్లో ఉన్న వాళ్ళ అందరి నెత్తిన ఒక్కసారిగా పిడుగుపడినట్లు అయ్యింది. చక్రధర్ కోపంతో ఊగిపోతూ, రేయ్, నువ్వు చెప్పేదంతా అబద్ధం. అది గతం, ఇప్పుడు కాదు. ఇక్కడ నుండి వెంటనే మర్యాదగా వెళ్ళిపో. లేదు అంటే నాకంటే చెడ్డవాడు ఇంకొకడు ఉండడు. చంపేస్తాను నిన్ను అని కాలర్ పట్టుకొని గట్టిగా అరిచారు. ఆ మాట వినగానే ఆ అబ్బాయి సోఫాలో కూర్చున్న సుమతి వైపు చూసి తన పని సక్సెస్ అయింది అన్నట్లు వంకరగా నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రామచంద్ర వర్మ గారితో పాటు వర్మ కుటుంబం సభ్యులు అందరూ నోర్లు వెళ్ళబెట్టి షాక్లో అంతే నిలబడిపోయారు. చక్రధర్ చేతులు కట్టుకొని, రామచంద్ర వర్మ గారు, నన్ను నమ్మండి, అది వాడు కావాలి అనే అంటూ ఏదో కవర్ చేస్తూ చెప్పబోతూ ఉంటే
అంతకంటే ముందే రామచంద్ర వర్మ గారు చేతిని అడ్డుపెట్టి ఆపి, మిస్టర్ చక్రధర్, మీరు ఈరోజు మీ ఫ్యామిలీతో కలిసి ఇక్కడకు వచ్చినందుకు మాకు చాలా సంతోషమే. కానీ ఇప్పుడు జరిగిన ఈ గొడవ తర్వాత మేము ఏమీ మాట్లాడలేం. కాబట్టి మీరు మీ ఫ్యామిలీని తీసుకొని ఇప్పుడే ఇక్కడ నుండి వెళ్ళవచ్చు అని ముఖం మీదే తేల్చి చెప్పేశారు. అవమానంతో తలదించుకొని చక్రధర్ తన భార్య కూతురును తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇదంతా పక్కనే నిలబడి గమనిస్తూ ఉన్న రవి అభిరామ్ వైపు చూశాడు. అక్కడ అభిరామ్ ముఖంలో ఎలాంటి ఆందోళన లేదు. పైగా ఒక వింతైన చిరునవ్వు ఉన్నది. అది చూసి రవి తట్టుకోలేక మెల్లగా, సార్, మీకు ఇదంతా ముందే తెలుసా సార్? ఒకవేళ ఇదంతా మీరే వెనుక ఉండి నడిపించారా అని అడిగాడు. అభిరామ్ రవి వైపు చూసే నవ్వుతూ, మిస్టర్ రవి, మా పిన్ని సుమతి ఈ ఇంట్లో ఉండగా నేను అంతగా కష్టపడి ఇవన్నీ ప్లాన్ చేయవలసిన అవసరం అస్సలు లేదు అన్నాడు చాలా కూల్గా. రవికి ఇప్పటికీ ఏమీ అర్థం కాలేదు. అతను అభిరామ్ను మరింత క్లారిటీగా అడగటానికి వెనక్కు తిరిగేలోపే అభిరామ్ అక్కడి నుండి సైలెంట్గా వెళ్ళిపోయాడు. నిజానికి అభిరామ్ తన రూమ్ బాల్కనీలోనికి వచ్చి ప్రశాంతంగా నిలబడ్డాడు. కళ్ళు మూసుకొని చల్లని గాలిని ఆస్వాదిస్తూ ఉన్నాడు. అతని ముఖంలో చిన్న చిరునవ్వు ఉన్నది. అతను ఆలోచిస్తూ ఉన్నాడు. సుమతి మాయను ఈ ఇంటి కోడలిగా చేయటానికి ప్లాన్ చేస్తుంది అని తాను ముందే విన్నాడు. అందుకే ఈరోజు కూడా ఆమె ఏదో చేస్తుంది అని అతనికి తెలుసు. ఈ సంబంధం ఖచ్చితంగా సుమతి వల్లే చెడిపోతుంది అని అతనికి 100% నమ్మకం ఉన్నది. అందుకనే తను ఏమాత్రం కలగ చేసుకోకుండా సుమతి ప్లాన్ సుమతినే చేయనిచ్చాడు. అప్పుడే తన గదిలో ఏదో అడుగుల శబ్దం వినిపించింది. అభిరామ్ బాల్కనీ నుండి లోనికి వెళ్ళి చూడగా అక్కడ రామచంద్ర వర్మ గారు చాలా దిగులుగా నిలబడి ఉన్నారు. అభిరామ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆయన్ని గౌరవంగా తీసుకుని వెళ్ళి సోఫాలో కూర్చోపెట్టాడు. రామచంద్ర వర్మ గారి ముఖం చిన్నబోయి విచారంగా ఉండటం చూసి అభిరామ్ ఆయన పక్కనే కూర్చొని ఆయన చేతిని తన చేతిలోనికి పట్టుకొని, తాతయ్య, ఏమైంది? ఎందుకు అంతగా ఆందోళన పడుతున్నారు అని ఎంతో ప్రేమగా అడిగాడు. ఆయన చాలా బాధగా, అభిరామ్, కొన్ని రోజులుగా నేను నీ భవిష్యత్తు అనే పేరుతో నీ మీద చాలా కఠినంగా ఉంటున్నానురా. నా మొండితనాన్ని నీ మీద బలవంతంగా రుద్దుతున్నాను. ఈరోజు కూడా చూడు, ఆ చక్రధర్ కుటుంబం ఎలాంటిదో తెలియకుండా నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను. ఒకవేళ కొంచెం ఆలస్యమై ఆ అబ్బాయి రాజు రాకపోయి ఉంటే నీ జీవితం నా చేతులారా నాశనం అయిపోయేదిరా. ఆ తర్వాత పశ్చాత్తాప పడటం తప్ప మన చేతిలో ఏమీ మిగిలేది కాదు. అందుకనే నేను లోపల గదిలో కూర్చొని బాగా ఆలోచించి నేను రాసిన ఆ వీలునామాను నా చేతులతోనే ముక్కలుగా చింపేశాన్రా. ఇప్పుడు నువ్వు పూర్తి స్వేచ్ఛాజీవివి. నీకు నచ్చినప్పుడే నచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకో. కానీ అభిరామ్, నా ముసలి మనసు మాట విను. నీకు కూడా ఒక అందమైన ఫ్యామిలీ ఉండాలి అని, నీ పిల్లలతో నేను ఈ ముసలితనంలో కాస్త ఆడుకోవాలి అని నా కోరికరా అన్నారు ఆయన చాలా ఎమోషనల్గా. రామచంద్ర వర్మ గారి కళ్ళల్లోని ఆ నిజమైన ప్రేమ ఆందోళన చూసి అభిరామ్ ఆయన చెయ్యి గట్టిగా పట్టుకొని, తాతయ్య, మీ మనసులోని ఆందోళన, నాపై ఉన్న ప్రేమ నాకు పూర్తిగా అర్థమవుతోంది. కానీ మీరు కూడా నన్ను, నా మనసును అర్థం చేసుకోండి. నేను ఖచ్చితంగా మీ కోరికను నెరవేరుస్తాను అన్నాడు చాలా నమ్మకంగా. సరేరా, అంతా నీ ఇష్టం. నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు అని చెప్పి కాస్త ఊరట చెందుతూ రామచంద్ర వర్మ గారు లేచి తన గదిలోనికి వెళ్ళిపోయారు. రామచంద్ర వర్మ గారు అక్కడ నుండి వెళ్ళగానే అభిరామ్ శివాని ఫైల్ తీసుకుని దాని వైపు చూస్తూ, శివాని, నా దారిలో ఉన్న అతి పెద్ద అడ్డంకి తొలగిపోయింది. ఇక నేను నీ వైపు అడుగులు వేస్తాను అనుకుంటూ చిన్న చిరునవ్వు నవ్వుకున్నాడు. మరోవైపు నగరంలో అర్ధరాత్రి కాబోతోంది. కాలేజీ చదువు, పార్ట్ టైం జాబ్స్ ముగించుకొని శివాని ఎంతో అలసటతో అడుగులు వేస్తూ తన బాబాయ్ ఇంటి లోనికి అడుగు పెట్టింది. కానీ ఆమె కాళ్ళు లోపల పెట్టగానే ఎదురుగా నిలబడి ఉన్న ఆమె పిన్ని కాంచన ముఖంపై ఎలాంటి జాలి లేకుండా శివాని బ్యాగులను ఒక్కసారిగా హాల్లోనికి విసిరికొట్టింది. ఆ సామాన్లు నేలపై పడి చల్లాచెదురయ్యాయి. కాంచన కళ్ళు ఎర్రచేసి గొంతు పెంచి చాలా క్రూరంగా అరిచింది. ఇదిగో శివాని, నీ సామాను మొత్తం సర్దుకొని నీ చెల్లెల్ని తీసుకొని ఇప్పుడే
ఈ క్షణమే నా ఇంటి నుండి బయటకు వెళ్ళిపో. మీ ఇద్దరు అనాథ అక్క చెల్లెళ్లకు నేను ఇన్ని రోజులు నా ఇంట్లో ఇచ్చిన ఆశ్రయం, గౌరవం చాలు. ఇక నా కళ్ళ ముందు నిలబడకుండా బయటకు నడవండి అని అన్నది. శివాని ఒక్కసారిగా ఆ దెబ్బకు షాక్ అయిపోయింది. తీవ్రమైన కంగారుతో చేతులు జోడించి, కానీ పిన్ని, అసలు ఏమైంది? మేము ఏం తప్పు చేశాం పిన్ని? ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్ళాలి అని అడిగింది కళ్ళల్లో నీళ్లతో. ఏమైందా? నాటకాలాడకు. నువ్వు నాకు ఇప్పటి వరకు 2 నెలల అద్దె బాకీ ఉన్నావు. ఈ రోజు నుండి 3వ నెల కూడా మొదలయ్యింది. ముందు ఆ పాత 2 నెలల అద్దె మొత్తం నా చేతిలో పెట్టు. ఆ తర్వాత ఈ ఇంట్లోనికి అడుగు పెట్టనిస్తాను అంటూ కాంచన చేతులు తిప్పుతూ అరిచింది. శివాని ఆశ్చర్యపోతూ, కానీ పిన్ని, కొన్ని రోజుల క్రితమే కదా నా పార్ట్ టైం జాబ్ జీతం రాగానే మీకు 10,000 రూపాయలు తెచ్చి ఇచ్చాను. మరి ఇప్పుడేమిటి ఇలా మాట్లాడుతున్నారు అని అన్నది. అది విన్న కాంచన కోపంతో, 10,000? ఇంత పెద్ద ఇంట్లో మీరు ఇద్దరు ఉండటానికి నువ్వు ఇచ్చే వేళ కేవలం ఆ ముష్టి 10,000? అరే, ఈ హైదరాబాద్ నగరంలో ఏదైనా చౌకగా దొరికే చిన్న హాస్టల్ చూసుకో. అక్కడ కూడా ఒక్కొక్క తలకు నెలకు 10,000 ఈజీగా లాగుతారు. ఇక్కడ మీరు ఇద్దరు తిష్ట వేశారు. ఆ లెక్కన నెలకు కరెక్ట్గా 20,000 కావాలి. నువ్వు 2 నెలలది ఇవ్వలేదు కాబట్టి మొత్తం 40,000 అయ్యాయి. నువ్వు మధ్యలో ఇచ్చిన ఆ 10,000 లేటుగా ఇచ్చినందుకు వడ్డీ కింద ఆల్రెడీ కట్ అయిపోయాయి. ఇప్పుడు నా లెక్క ప్రకారం నువ్వు నాకు ఇంకా 40,000 రూపాయలు బాకీ ఉన్నావు అంటూ తన చెయ్యి చాపి, ముందు ఈ చేతిలో ఆ 40,000 క్యాష్ పెట్టావు. అప్పుడే నిన్ను నీ చెల్లిని లోనికి రానిస్తాను, లేదంటే గేటు అవతలకు పోండే అని అన్నది. శివాని కళ్ళల్లో నుండి నీళ్లు జలజల రాలిపోతూ ఉన్నాయి. పిన్ని, దయచేసి అర్థం చేసుకోండి పిన్ని. ఇప్పుడు ఇంత అర్ధరాత్రి వేళ నేను అంత పెద్ద మొత్తంలో డబ్బు ఎక్కడి నుండి తేవాలి? మీకు అన్నీ ముందే తెలుసు కదా. నా చెల్లెలకు అర్జెంటుగా హార్ట్ ఆపరేషన్ చేయించాలి. దానికోసమే నేను తిండి తిని తినక నిద్ర లేకుండా కొంచెం కొంచెంగా పైసా పోగు చేస్తున్నాను. సమయానికి కనుక ఆపరేషన్ జరగకపోతే తన ప్రాణాలకే ప్రమాదం అని డాక్టర్లు చెప్పారు పిన్ని. ఈ విశాలమైన ప్రపంచంలో నా చిన్ని తప్ప నాకు ఇంకెవ్వరూ లేరు అని, తనే నా ప్రాణం అని మీకు కూడా తెలుసు కదా పిన్ని. ప్లీజ్ అంత కఠినంగా ఉండకండి అని కాంచన కాళ్ళ మీద పడినంత పని చేసింది. కానీ కాంచన మనసు కరగలేదు. పైగా ఆవిడ నవ్వుతూ, అరే శివాని, అది చచ్చిపోతే చచ్చిపోనివ్వు. ఏమైంది? భూమికి భారం తగ్గుతుంది. నువ్వు హాయిగా ఒంటరిగా ఉండు. అనవసరంగా ఆమె కోసం సంపాదిస్తూ నీ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటావు అని అన్నది. ఆ మాట వినగానే శివానికి ఒంట్లో రక్తం ఒక్కసారిగా మరిగిపోయింది. తన ప్రాణమైన చెల్లెలని అంత మాట అనేసరికి ఆమె కళ్ళల్లో బాధ పోయి తీవ్రమైన కోపం వచ్చింది. కాంచన వైపు వేలు చూపిస్తూ, చాలు, ఇంకా ఒక్క మాట, ఆ నోటి నుండి ఒక్క మాట మాట్లాడకండి పిన్ని. ఎప్పటి వరకు మీరు నా పిన్ని అని మర్యాద ఇచ్చాను. ఒకవేళ నేను గనుక ఇప్పుడు ఆ మర్యాద మర్చిపోతే రేపొద్దున్న మీరు చాలా పశ్చాత్తాపపడవలసి వస్తుంది. జాగ్రత్త అని పవర్ఫుల్గా వార్నింగ్ ఇచ్చింది. అలా చెప్పి శివాని నేలపై పడి ఉన్న తన బ్యాగులు తీసుకొని 10 ఏళ్ల తన చెల్లెలు నిక్కి చేతిని గట్టిగా పట్టుకొని ఆ ఇల్లు దాటి రోడ్డుపైకి వచ్చేసింది. వెనుక నుండి కాంచన ఇంకా అరుస్తూనే ఉన్నది. హుష్, మహారాణి గారికి ఇన్ని నెలలు నా ఇంట్లో తిండి పెట్టి ఆశ్రయం ఇచ్చాను అన్న కనీస కృతజ్ఞత కూడా మర్చిపోయి ఈరోజు నా ముందే నిలబడి నాకు పొగరు యాటిట్యూడ్ చూపిస్తోంది. ఓ, ఎక్కడికైనా పోయి చావండి, నాకేంటి అంటూ తలుపులు గట్టిగా మూసేసింది. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.